వన్ సెకండ్. పంతులు గారు, అమ్మా, గుడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. నిమిషం అమ్మా, నేను కనుక్కొని చెప్తాను. సరేనండి, కొంచెం సేపట్లో వచ్చేస్తారు. అలాగే వాళ్ళు వచ్చేలాగా అన్ని రెడీ చెయ్యాలంతే. వియ్యపురాలు గారు, ఒక్క నిమిషం. పిల్లలు గుడి నుంచి వచ్చేసారా? అదే ఫోన్ చేసి కనుక్కోమన్నాను. వాళ్ళు రావడానికి కాస్త సమయం పడుతుందంట. అలా అయితే మీరు కాస్త ఫ్రీగానే ఉన్నారా? అవును, ఎందుకు? మేము మీతో కొంచెం విడిగా మాట్లాడాలండి. ఇప్పుడే మాట్లాడాలా? మాట్లాడితే నా మనసులో ఉన్న భారం కొంచెం తగ్గుతుంది. సరే రండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే చమ్మడి, నువ్వు వెళ్ళు. రండి. ఏంటి వీళ్ళు ఇద్దరు మా వదినను విడిగా తీసుకెళ్తున్నారు? కొట్టుకు వెళ్ళిన శృతి కూడా ఇంకా రాలేదు. దేవి అమ్మా నాన్నలు కూడా ఇంకా రాలేదు. ఏంటి విషయం? కాస్త త్వరగా చెప్పండి. వియ్యపురాలు గారు, మీరు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించారు. అది చాలా గొప్ప విషయం. మీది చాలా పెద్ద మనసండి. దేవుడు మీకే లోటు రానివ్వడు. పెద్ద మనిషి అంటే మీలా ఉండాలి. ఈ విషయం ఇందాకే చెప్పారు కదా, మళ్ళీ ఈ విషయం చెప్పడానికే నన్ను ఇలా విడిగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారా? వియ్యపురాలు గారు, పెద్దవాళ్ళం కాబట్టి మేం కూడా ఇది మీకు చెప్పి తీరాల్సిందే. అయ్యో, ఇదేమైనా పెద్ద విషయమా? అది కాదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మీకు సమానంగా మేం కూడా మా వంతుగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చెయ్యాలనుకుంటున్నారు? సీతమహాలక్ష్మి, అది చూపించు. ఏంటండి ఇది? దేవికి సత్యాకి చైన్స్ అండి. నేనసలు ఇది ఊహించనే లేదు. అనవసరంగా మీకెందుకండి శ్రమ? అది కాదండి, మా అమ్మాయికి పుట్టింటి తరపు నుంచి మేం కూడా ఏదో ఒకటి చేసి తీరాలి కదా. వింటుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారు అనుకున్నాను. మనస్ఫూర్తిగా మాట్లాడారని ఇప్పుడే అర్థమైంది. పెద్ద మనుషులంటే ఇలా ఉండాలి అని మీరు నిరూపించుకున్నారు. ఏంటి వియ్యపురాలు గారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు? అది కాదండి, నేను నా కోడళ్ళకి 2 చైన్లు తీసుకొచ్చి పెట్టాను. నన్నయ్య గారు కూడా 2 చైన్లు తీసుకున్నామని చెప్పారు. మీరు కూడా ఇప్పుడు 2 చైన్లు. కోడళ్ళిద్దరూ వాళ్ళ మెళ్ళలో ఎన్ని చైన్లు వేసుకుంటారు చెప్పండి? ఇది పెద్ద నగల కొట్టులా మారిపోయింది. కూతుర్లిద్దరికి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇద్దరికి తీసుకురావాలి కదా, అదే కదా పద్ధతి. లేదంటే పిల్లలు అలుగుతారు కదండి. వాళ్ళెందుకు అలుగుతారండి? దేవికి నేనే తీసుకొచ్చి పెట్టాను కదా. సత్య ఇదంతా మీకు ఫోన్ చేసి చెప్పలేదా? సత్య ఈ విషయం మాతో చెప్పలేదు వియ్యపురాలు గారు. మనకి ఏ విషయం చెప్పలేదు చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఏదైనా చేస్తారు అనుకునే మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనుకుని ఒకవేళ మీకు చెప్పలేదేమో. వియ్యపురాలు గారు, కష్టమో నష్టమో మేం కూడా మా వంతుగా అయితే ఇది చెయ్యాలి కదమ్మా. ఇది మీ దగ్గర ఉండనివ్వండి. నా దగ్గర ఉన్న చైన్ని దేవికి, నన్నయ్య గారు తీసుకొచ్చిన చైన్ని సత్యకి ఇప్పుడు ఫంక్షన్ లో వేసేద్దాం. మీ చైన్ని ఫంక్షన్ పూర్తి అవ్వగానే ఇద్దరికి ఇచ్చేసేయండి. ఏంటండి, ఉన్నట్టుండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? మేం కూడా మా వంతుగా ఈ ఫంక్షన్ లో చైన్ పెట్టడమే కదా పద్ధతి. వియ్యపురాలు గారు, మళ్ళీ చివరి నిమిషంలో గందరగోళం రాకూడదని మేమిప్పుడే దీని గురించి మీతో మాట్లాడుతున్నాం. లేదు లేదు, అయితే మీరు ఒక పని చేయండి. సత్యకి మీరు, నన్నయ్య గారు ఇద్దరూ కలిసి చైన్ వేసేయండి. కానీ దేవికి మాత్రం నేను మాత్రమే చైన్ పెడతాను. అదే కరెక్ట్ గా ఉంటుంది. వియ్యపురాలు గారు, నేనేం చెప్పాలను? ప్లీజ్, దేవి విషయంలో మీరు ఎవ్వరూ తల దూర్చకండి. నేను ఒక కారణంతోనే ఇదంతా చేస్తున్నాను. దేవికి నేను మాత్రమే చైన్ పెడతాను. నేను వేసే నగలు మాత్రమే తన మెడలో ఉండాలి. ఇందులో మీరు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకండి. ఏంటండి ఇది? వియ్యపురాలు గారు సడన్ గా ఆవిడ మాత్రమే చైన్ వేస్తానని కరాఖండిగా ఏంటి చెప్పేస్తున్నారు. సీతమహాలక్ష్మి, దేవిని ఏ విషయంలో తక్కువ చేయకుండా మాట్లాడుతున్నారు. ఇలా జరుగుతుందని మనం ఊహించావా చెప్పు? ఇది చూసి మనిద్దరం సంతోషించాలి. అవునండి, వియ్యపురాలు గారు నిజంగానే మారిపోయారు. మనమే ఇంకా పూర్తిగా మారకుండా గతాన్ని తలుచుకుంటూ ఉన్నాం. రా, ఏంటో చూద్దాం.
అయ్యో శృతి, ఏమైందమ్మా? దెబ్బలేమన్నా తగిలాయమ్మా? జాగ్రత్తగా లేమ్మా. వదలండి వదలండి. ఏయ్, నేను స్కూటీ నడుపుతూ వస్తుంటే నువ్వు కావాలని కార్ డోర్ తీసావు కదా? అయ్యయ్యో లేదు, నేను తన్ని చూడనే లేదు. శృతి అబద్ధం చెప్తుంది. నేను అబద్ధం చెప్తున్నానా, నువ్వు అబద్ధం చెప్తున్నావా? ఏంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? అమ్మా, ఇది కావాలనే కార్ డోర్ తీసి కింద పడేసిందమ్మా. ఏయ్ ఆర్తి, నీకు అసలు కళ్ళు కనిపించవా? శృతి, నేను నిజంగా చూడలేదు. ఏంటి చూడలేదు? వెనక నుండి ఎవరొస్తున్నారో కూడా చూడకుండా కార్ డోర్ తీస్తావా? స్టూపిడ్. ఏయ్ శృతి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అలా అయితే నువ్వే స్టూపిడ్వి. కార్ ఆగాక నేను మెల్లగానే డోర్ తీశాను, నువ్వే చూసుకోకుండా వచ్చావు. వదిలేయమ్మా, తను మన వియ్యంకులు గారి అమ్మాయి. మావయ్య మీరు కూడానా? హ, చూడండి నా డ్రెస్ ఎలా పాడైపోయిందో. యు ఆర్ ఏ ఈడియట్. ఆర్తి, శృతి, ఏంటిది? ఇద్దరు ఇలా తిట్టుకుంటున్నారు. చిన్నపిల్లల మీరిద్దరు, వదిలేయండి. తెలియకుండా చేస్తే క్షమించి నేనే వదిలేసేదాన్ని. తెలిసి చేసింది కాబట్టి వదిలిపెట్టాను బావా. అమ్మా, నేను చూశానమ్మా. మీ ఇద్దరికి తెలియకుండా తప్పు జరిగిందమ్మా. ప్లీజ్ ఈ సమస్యనికి వదిలేయండి. కింద పడింది నేను కదా, మీరు మీ కూతురుకే సపోర్ట్ చేస్తున్నారు కదా. రండి అన్నయ్య గారు. చెల్లెమ్మ, వీళ్ళని కొంచెం సముదాయించండి. శృతి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా నడుచుకో. అయితే మా మర్యాద పోయినా పర్వాలేదా వదిన మీకు? అయ్యో అత్తయ్య, వదిలేయండి అత్తయ్య. శ్రీను, నీ భార్యను కొంచెం సముదాయించు. దాంతో ఎవరు మాట్లాడతారు బావా? ఏమండి, మీ కూతురు కింద పడిపోయిందండి. పెద్ద దెబ్బలని తగలేదు, నువ్వు సైలెంట్ గా ఉంటావా? ఇలా చూడండి, నేను దీన్ని అస్సలు వదిలిపెట్టాను. సుభద్ర, సరే సుభద్ర, ఇప్పుడు నువ్వు శృతి శాంతించాలి, అంతే కదా? ఆర్తి, తను కింద పడింది, అందుకు కారణం నువ్వే. తనకి క్షమాపణ చెప్పు. అమ్మా, ఏమంటున్నావు? క్షమాపణ అడుగు ఆర్తి. అడుగమ్మా, గొడవని ఇంకా పెద్ద చేయొద్దు. సారీ శృతి, పొరపాటు జరిగింది. సారీ అడిగితే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఏమండి, నా కూతురు కింద పడిపోయింది. ఎలాంటి దెబ్బలు తగిలాయో ఏంటో తెలీదు. మీరొచ్చి సారీ చెప్తే అంతా నార్మల్ అయిపోతుందా? సుభద్ర, వదిలే. అయ్యిందేదో అయ్యింది లేని వదిలేకుండా మాట్లాడుతున్నావు. ఏంటత్తయ్య మీరు చెప్పారనే కదా కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చాను. చూడండి, అవి కూడా కింద పడిపోయాయి.